ఫ్యాబ్రికేటెడ్ కేసుని క్రియేట్ చేసి ఈడీ రైడ్లన్నీ ఈడీ కేసు అని ఏసీబీ కేసు అని కుట్రపూరితంగా ఈరోజు కేటీఆర్ గారి మీద ఒక కేసు అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏ విధమైన కూడా నిజం లేదనేది రాష్ట్ర ప్రజలందరికీ ఎరిగిన సత్యం. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో చూసినట్లయితే అంతకుముందు ఎట్లా ఉండే హైదరాబాద్, ఇప్పుడు ఎలా ఉంది హైదరాబాద్ అనే బేరీజు వేసుకునే నాలెడ్జ్ ప్రతి ఒక్క తెలంగాణ వాసికి ఉంది. మరి ఆ ఫార్ములా ఈ రేస్ గురించి ఇప్పుడు ఆయన ఈడీ ఆఫీస్కి పంపించారు కేటీఆర్ గారిని. మరి ఫార్ములా ఈ రేసు వల్ల రాష్ట్రానికి ఏమైనా నష్టం జరిగిందా? 700 కోట్ల ఆదాయం రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఒక సంవత్సరం జరిపిన ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ఇంటర్నేషనల్గా పెరిగింది. మరి అది ఎట్లా తప్పవుతుందండి? ఆ విధంగా పెంచిన ఆ బ్రాండ్ ఇమేజ్ని నెక్స్ట్ ఫర్దర్గా ఇయర్కి కూడా ఎక్స్టెండ్ చేసే విధంగా మరి దానికి సంబంధించిన ప్రొసీజర్స్ జరిగాయి. మరి ఆ ప్రొసీజర్లో ఏమైనా ల్యాబ్స్ ఉన్నాయా ఏంటనేది ఇప్పుడున్న గవర్నమెంట్ చూసుకోవాలి. కానీ కుట్రపూరితంగా ఒక కేసు క్రియేట్ చేసి కేటీఆర్ గారు ఆ డబ్బుల్ని ఏదో తిన్నారు చేశారని అంటే, డబ్బులు ఇచ్చింది డైరెక్ట్గా ఆ కంపెనీకి ఇచ్చారు, ఆ కంపెనీ తీసుకుంది, ఈ గవర్నమెంట్ నుంచి ఇచ్చారు, ఆ కంపెనీకి వెళ్ళింది. మధ్యలో కేటీఆర్ గారి ప్రస్తావన అనేదే లేదు. కాబట్టి ఇది జస్ట్ ఒక కుట్రపూరితంగా వేసిన చర్య మాత్రమే, కేసు మాత్రమే.